నీకు ఒక విషయం నేను చెప్పలేదు, దాచాను నేను. ఏదో తేడాగా ఉందేంటి? అది నేను చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పటి నుంచోని ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. మన ట్యాంక్ బండ్ దగ్గరికి అటు వెళ్తే ఆ అమ్మాయి పట్టుకుని ఇట్లాగా గట్టిగా పట్టుకుని చెప్పు. అదే నేను ఏదో సరదాగా చేసిన, కానీ నువ్వు ఇంత గలీజు అని మనం అస్సలు అనుకోలేదు, ఇంత బేకారం అని మనం అస్సలు అనుకోలేదు. చెప్తానా? ఏం విషయం చెప్పు. అదే నువ్వేంటిది? ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. చెప్పు, వింటున్నా. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇచ్చా. ఫస్ట్ అమ్మాయి నార్మల్గానే మాట్లాడింది. తర్వాత ఆ అమ్మాయి ఐ లవ్ యూ అది ఇది అంటే నేను లేదండి, మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు కదా టీవీలో, ఆశ అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పాను. చెప్తే మీతో ఒకసారి మాట్లాడాలి కలిసి అని చెప్పేసి నంది. అందుకదా అని నేను ఒకరోజు మన ట్యాంక్ బండ్ దగ్గరికి అటు వెళ్తే ఆ అమ్మాయి పట్టుకుని ఇట్లాగా గట్టిగా పట్టుకుని ఏడ్చేసరికి ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో అని ఆ అమ్మాయితో జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. నేను ట్యాంక్ బండ్ దగ్గర నేను గట్టిగా పట్టుకుని నేను ఆ అమ్మాయి ఎవరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది, నువ్వు మాట్లాడినావు, నిన్ను హగ్ చేసుకుంది, నువ్వు ఓదార్చినావు కూడా. ఆ అమ్మాయి ఏదో నేను కావాలని అయితే చేయలేదు, నీ మీద ఒట్టుగా. ఇప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతా అంటే నువ్వు అమ్మాయితో క్లోజ్ ఉంటున్నావు కదా? అంతేగా అంతేగా. అట్లా కాదు, గబుక్కున ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో అంటే నేను అట్లా. ఇదంతా నిజమేనా? అబద్ధం ఆడుతున్నాను? నేను ఎందుకు అబద్ధం ఆడతా? నీకు చెప్దాం అనుకున్నా, నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు ఎట్లా తీసుకుంటావు ఇట్లా, మళ్ళీ ఎవరన్నా ఇదైతేవేమో, మళ్ళీ నీకు నువ్వు మళ్ళీ ఏడ్చి మొత్తుకుంటావేమో అని భయం వేసింది. మొత్తం ఇది నిజమే కదా? నా మీద నిజమే కదా ఇదంతా? నీకు నిజంగానే చెప్తున్నాను. నేను నీకు చూపిద్దాం అనుకున్నా, నేను అనుకున్నా ఏదో రోజు ఇలాంటి రోజు వస్తుంది ఆడిడు చెప్పడం కంటే నేనే నీకు చెప్దాం అనుకున్నాను. బట్ కాకపోతే నేను మోసం కాదే అసలు, అది నాకు తెలియకోక అంటే నేను ఒక భయం అంటే మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే వీళ్ళకి బలుబు అనుకుంటారు మళ్ళీ సంథింగ్ అట్లా. నేను అసలు ఒట్టుగా చెప్తున్నాను, నిజంగా నా మీద ఒట్టుగా చెప్తున్నాను. నేను అసలు మెసేజ్లకి నేను అసలు ఆ టైప్లో మెసేజ్లే పెట్టలేదు తెలుసా. అదేంది ఇప్పటిదాకా ఏం లేదన్నా, ఇప్పుడేంది ఇదంతా చెప్తున్నావు? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇదంతా అబద్ధమే అంటుంటే కదా? ఒత్తిదేం కాదు, నిజం చెప్పు, ఇదంతా అబద్ధమే అంతుతుంది. ఇప్పటిదాకా ఏం లేదని ఇప్పుడు ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి నీకు? నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నిజంగా నేను బేసిక్గా నీ దగ్గర ఫస్ట్ నుంచి ఇదే దాచాను. నేను అమ్మ నువ్వు ఇవన్నీ అబద్ధాలే రాజు, నువ్వు నిజం చెప్తేనే ఉంటారు, ఇవన్నీ చెప్తేనే అసలు మంచిదానిగా చెప్తున్నా, వెళ్ళిపోతా ఇడికెళ్ళి. ఒట్టుగా నేను ఏదో ఒక రోజు నిజమే ఆశ, నేను ఏదో రోజు మళ్ళీ వేరే ఎవరితోనో తెలిస్తే మళ్ళీ నువ్వు తట్టుకోలేవు. నీకు మధ్యలో బిజీ టోన్ వస్తుంది చూసావు ఫోను, అప్పుడు అమ్మోళ్ళు అని చెప్తున్నాను కదా, అమ్మోళ్ళు కాదు ఆ అమ్మాయి. సర్వనాశనం చేసావు. మళ్ళీ మాట్లాడకపోతే బాగోదేమో అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇలాంటి రోజు రావద్దు అనుకున్నాను కానీ వచ్చింది. మళ్ళీ తీరా రేపొద్దున ఆ అమ్మాయి నీతో చెప్పింది అనుకో, మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇవన్నీ అబద్ధాలే రాజు, నువ్వు నిజం చెప్పు. నిజంగా నీ మీద ఒట్టుగా. ఏంది ఒట్టుగా? ఒట్టా? ఇటు చూడు, అబద్ధం ఇదంతా ఉత్తదే, నిజం చెప్పు. నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా, ఇదంతా ఉత్తదే నిజంగా ఒట్టుగా. లేదు, ఇది అన్ని అబద్ధాలే, ఇది నేను నమ్మ. నువ్వు నిజం చెప్పు. నిజంగా అని చెప్తున్నాను కదా. నువ్వు సీరియస్గా అని చెప్తున్నాను కదా. నేను నిజంగా నేను నమ్మ. నేను నిజంగా నా తప్ప నేను నిజంగా ఒట్టుగా నేను నిజంగా ఈ అమ్మాయితో నేను కావాలని కాదు ఆశ. ఆ అమ్మాయి నువ్వు ఇట్లాంటి కూడా అస్సలు అనుకోలేదు. కాదు ఆశ
ప్లీజ్ నీకు దండం పెడతా కూర్చో ఫస్ట్ కూర్చో చెప్తే నీకు దండం పెడతా కూర్చో కూర్చో ఆశ నీకు దండం పెడతా నేను రోజు పిచ్చిదాన్ని చేసిన ప్లీజ్ నన్ను పిచ్చిదాన్ని కాదు ఫస్ట్ నేను చెప్పేది ఆశ అది కాదు ఫస్ట్ నేను చెప్పేది ప్లీజ్ నేను చెప్పేది వినే ఫస్ట్ నేను చెప్పేది వినే నీ దండం పెడతా నేను చెప్పేది వినే. నేను వినాను రాదు, నాకు వినాల్సిన అవసరం. నేను ఎంత అబద్ధం అనుకుంటున్నా. నేను ఊకే అసలు వద్దు. నేను చెప్పేది వినే ఫస్ట్ నేను తొందరలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము. అది కాదండి ఇది విషయం అని. నా వల్ల అయితే లేదు, వద్దు. ఆశ నీకు దండం పెడతా ఆశ కూర్చో నీకు దండం పెడతా. నేను తొందరలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఇదంతా క్లియర్ చేద్దాము అనుకున్నా. వద్దు, నువ్వు ఇదంతా నడుకున్నావు, నాకు వద్దు. నీకు దండం పెడతాను ప్లీజ్. కొంచెం దూరం. ఏమైంది? నన్ను ఎప్పటిదాకా ఏదో సరదాగా నీతోని జస్ట్ ఏడిపిద్దామని చెప్పేసి నేను అట్టిగా అట్లా అన్న తప్ప నువ్వు ఇదంతా నిజమని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో నువ్వు జస్ట్ సరదాగా వేరే వాళ్ళతో తిరుగుతున్నావు, వేరే వాళ్ళతో క్లోజ్ కుట్టినావు అని చెప్పేసి అట్టిగా నేను భయపెట్టిద్దాము అని చెప్పి అనుకున్నా. ఇంకా నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను భయపెట్టడం వల్ల కాదు, నీకు ఎప్పటికైనా విషయం తెలియాలి కదా అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళతో ఎవరితోనో తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు చెప్పేసాను. ఆశ ప్లీజ్ చూడు ఒకసారి చూడు. నేను ఆశ నాకు వద్దు, కూర్చోవే నీకు దండం పెడతాను. నాకు దేనికి ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు ఈ టైంలో అయితే చీకట్లో? ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఇగో నీకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చో, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? నీకు నాకు ఎప్పటితో ఏం సంబంధం లేదు. నువ్వు నాకు ఫోన్ చేయదు, నేను నీకు ఫోన్ చేయను. నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను వీడియోస్ కూడా ఆపేస్తాను. నాకు అవసరమే లేదు. నేనేదో సరదాగా ఇట్లా చేసినా కానీ జస్ట్ నేను ఏడిపిద్దామని కాసేపు ఆడదామని నీతో జస్ట్ ఇట్లా ఏడిపిద్దామని చేసినా కానీ ఇదంతా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను నన్ను ఎప్పించిదాన్ని చేసి ప్లీజ్ చెప్తానా, నేను ఏదో సరదాగా చేసిన కానీ నువ్వు ఇంత గలీజు అని అని అస్సలు అనుకోలేదు, ఇంత బేకారం అని అస్సలు అనుకోలేదు. చెప్తానా, ఇప్పటి నుంచి నువ్వు నా లైఫ్లోకి వస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. నాకు ఎవడన్నా నేను మళ్ళీ అలాంటి తప్పులు చెయ్యనే. నేను పిచ్చిదాన్ని అయ్యడా? నాకు సంబంధమే లేదు, నాకు అవసరమే లేదు. వెళ్తే వెళ్ళు, మైక్ ఇచ్చేసి వెళ్ళిపో. ఆశ ఏంటి బాబన్నా ఇంకోసారి ఆ మైక్ ఇచ్చేసి వెళ్ళమ్మా. మైక్ అక్కడ మెరుస్తుంది చూడు, మినుకు అయినా ఎక్కడ పెట్టావురా కెమెరా? ఎక్కడ పెట్టావు చెప్పు, నువ్వే చెప్పు. ఎక్కడ ఉందో చెప్పి నువ్వు త్వరగా తెచ్చేయాలి కెమెరా. ఓవరాక్షన్ చేయకు. నేను కెమెరా ఎక్కడ ఉందో ఫస్ట్ చెప్పే. ఏంటిది? ముందు మైక్ తీ. ఆ మైక్ అలాగే పైకి తీ. మైక్ ఎక్కడిది? అక్కడ మెరుస్తుంది చూడు, మినుకు డ్రెస్ కలర్. సరే తీతే ఆ చున్నీ తీ. ఆ మైక్ తీ ఫస్ట్. ఎక్కడ నాకు నెయిల్ పాలిష్ తీరా నాన్న. నాకు ఇందాకే నీ యాక్టింగ్ స్కిల్స్ చూసి నువ్వు చున్నీ జరిగినప్పుడు మినుకు అని మెరుతుంది. పైకి తీ కెమెరా. ఎందుకు తీ ఫస్ట్ తీ చెప్తా. నేను ఏదో సరదాగా చేసిన. ఇది ఈ లైట్ ఇది ఆ లైట్. ఎక్కడ పెట్టావు కెమెరా? ఎక్కడ పెట్టావు కెమెరా? ఎక్కడ పెట్టావు? ఎక్కడ? అదే. హాయ్ ఫ్రెండ్స్. నాలో ఏం యాక్టింగ్ చేసేవే. ఫస్ట్ నేను ఒక 2 నిమిషాలు ఏంది దీనికి ఏమన్నా మెంటల్ పిచ్చా, ఎవడేం చెప్పాడు, ఇది అర్థం చేసుకుంటుంది కదా అసలు నేను అసలు ఫోన్ ఇక్కడే ఉంది, పాస్వర్డ్ ఇక్కడే ఉంది, ఇవన్నీ చూసా. సగంలో ఎక్కడో మెరుస్తుంది మినుకు అని. డ్రెస్ మెరవదే, ఎందుకు మెరుస్తుంది అనగానే గ్రీన్ లైట్ కనిపించింది. ఈ గ్రీన్ లైట్ కనిపించగానే మ్యాక్స్ మనం వాడే మైకులు ఇయ్యే కదా. సో నాకు తెలుసు కాబట్టి అర్థమైపోయింది. ఓకే ప్రాంక్ ఏదో మొదలెట్టింది. కమెంట్లు కూడా పెట్టారు కదా వీడియోల కింద చాలామంది, అన్న ప్రాంక్ చేయండి ఆశక్తో అని. కానీ నువ్వే చేసావు చూడు ప్రాంక్, బాగుంది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. సరే నేను ఏదో సరదాకి చేసిన, అడిగిన,
మరి నువ్వు చెప్పింది ఏంటిది? అన్నం పెడతా అమ్మ, హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. అది ఫ్రాంక్ అని చెప్పి నిన్ను రివర్స్ లో ఫ్రాంక్ చేద్దామని చేశా. నువ్వు నా మీద ఒట్టేసి నువ్వు అదంతా సోమే నేను ఒట్టు అన్నప్పుడు ఏం చెప్పాను? ఒట్టేసి నేను ఎలాంటిలో తెలుసు కదా అన్నాను, కానీ నేను చేశాను అలా. ఒట్టుగా అన్నప్పుడు ఇక్కడ చెప్పిట్టు ఆ ఒట్టుగా అన్నా, నీ మీద ఒట్టేసి చెప్పలా. పాడి మీద ఒట్టేసుకున్నావా? నేను ఇట్లా పెట్టి ఒట్టుగా అన్నప్పుడు ఆ ఒట్టుగా అని చెప్పి, అంతేగా నీ మీద ఒట్టేసినప్పుడు నేను ఎలాంటిలో తెలుసు కదా, అది చెప్పాను నేను. ఇప్పుడు నువ్వు చెప్పిన నిజాలు కావు. నీకు ఇది మళ్ళీ ఇది ఇంకో కొత్త ఫ్రాంక్ ఏంటి? నిజాలు కావాయి. చెక్ చేసుకో. నాకు నీ ఫోన్ ఎందుకు నువ్వు ఉంచుకుంటావు? ఎందుకు చెక్ చేసుకోను ఇప్పుడు? నువ్వు ఎందుకు అయితే నువ్వు అబద్ధాలే. నీకు మెంటలా? నిజంగా చెక్ చేస్తున్నావే, సిగ్గులేదే నీకు అసలు? మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. నేను ఇప్పటిదాకా నేను చెక్ చేయలే. ఇప్పుడు నేను ఏదో నువ్వు అట్లా గమ్మునుంటావు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇది చూసారా, మళ్ళీ కావాలని చెక్ చేస్తుంది. హలో, చేసుకో. ఇక అందులో ఒక్క మెసేజ్ నేను హాయ్ అని చెప్పి పెట్టినా సరే అని చేస్తే అప్పుడు చెప్పు. ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ఇప్పుడు వాట్సాప్కి వచ్చినావు. ఐఫోన్లో డిలీటెడ్ ఉంటాయి. డిలీటెడ్లో ఎందుకు ఉంటాయి సోది? మరి నువ్వు అట్లా ఎట్లా చెప్పినావు అసలు? అట్లా నిజంగానే ఫీల్ అవ్వకుండా చెప్పినావు. ఫీల్ అవ్వకుండానే చెప్పినావు నువ్వు నిజంగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసా, నువ్వు గొప్ప తీసి నా మీద ఎత్తావేంటా? నిందా నాకు సంబంధం లేదు. సీరియస్గా ఏం సీరియస్గా చెప్పు. నువ్వు అది నిజమా లేకపోతే అట్టిగా చెప్పినావు? నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావని నేను రివర్స్లో చెప్పాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంతే కదా? అంతే. ఫ్రాంక్ అని తెలిసి చెప్పినా లేకపోతే ఫ్రాంక్ అనే చెప్పా. నిజం చెప్పురా. నిజమే నేను చెప్పేది. నువ్వు నీ మైకి చూసా, నీ మైకి అయితే ఎప్పుడైతే చూసానో నువ్వు ఫ్రాంక్ వీడియో మొదలెట్టావని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కామెంట్లు కూడా పెడుతున్నారు కదా, అన్న ఫ్రాంక్ చేయి నేను చేసేలోపు నువ్వు చేసేసావు. బట్ ఆ కెమెరా ఎక్కడుందా అని ఎదుగుతున్నాను, కానీ నాకు కనిపించలే. టెడ్డీ బేర్ దగ్గర పెట్టావు కాబట్టి. లేదు, నా మీద ఒట్టేసి చెప్పు, నమ్ముతా. అలా పిచ్చిదానా, నీ మీద ఒట్టుగా నువ్వు తప్ప ఈ మనసులో ఇంకెవరో ఉండరు, రారు కూడా. ఓకేనా? సపోజ్ నువ్వు ఎప్పుడన్నా మనసులో ఉండరు రారు అని కాదు, కానీ నువ్వు చేసినావా ఇప్పుడు చెప్పిందంతా అబద్ధమా? ఇప్పుడు నేను చెప్పిందంతా నీ మైకి చూసిన తర్వాత ఓకే నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు అని చెప్పి నేను తిరిగి ఏదో ఫ్రాంక్ చేద్దాం కదా అని చెప్పి అట్లా ఆడాను. అసలు నీ ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుందని, అంతకుమించి ఇంకేమీ లేదు మెంటల్ ముఖం దాన్ని. అర్థమైందా? దీంట్లోకి నువ్వు తప్ప ఇంకొకరు ఎవరో రాలేరు కూడా. ఓకేనా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళావనుకో, ఇలాంటి ఇంకో విషయం చెప్తున్నా, నీకు ఎవడైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మన ఇద్దరం ఉంటున్నావు, అది కామనే. నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు, నీ చెవులతో నువ్వు విన్నప్పుడే నన్ను అడుగు, వచ్చి నిలది కాలర పట్టుకో. నేను అప్పుడు ఏమీ అన్నావు, ఎవడో ఏదో గొట్టంగడి ఏదో చెప్పాడని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడక్కు. ఎందుకంటే అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగినందుకు కాదు, నీ మీద నాకు అంటే ఒక వేరే ఫీల్ వచ్చేస్తుంది. ఏంటి నన్ను అనుమానిస్తుందా తెలియదా దీనికి అన్న ఫీల్ వచ్చేస్తుంది. అర్థమైందా? నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఓకేనా? కానీ నీకు ఎప్పుడైనా నేను అట్లా అడగలేదు. అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను వేరే వాళ్ళతో ఏదైనా సాంగ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే నువ్వే నిజంగా నా ఫోన్లో ఆ మెసేజ్లు చూసినా, నువ్వే నిజంగా ఆ మెసేజ్లు చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు, ఏంటి మ్యాటర్ అని అడుగు. ఆ మ్యాటర్లో తప్పు ఉందనుకో, అప్పుడు ఓకే ఆ తప్పు ఉందా అని చెప్పేసి అప్పుడు నువ్వు కాలర్ పట్టుకో. అంతేగాని ఇలాంటి సోంబేరి ఇలాంటి రింగులు తీసి బా ఏ విసిరావే ఈ రింగ్ విసిరినప్పుడే నేను అదే ఈ రింగ్ విసిరినప్పుడే ఎక్కువ ఇదయ్యాను. ఏంటి నిజంగానే ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. దీనికి ఎవడన్నా ఏమన్నా లేనిపోని చెప్పాడా? టెడ్డీ బేర్. సో ఫ్రెండ్స్ సారీ ఏమనుకో. సో ఫ్రెండ్స్ చూసి మీకు కూడా చాలామందికి నేను చెప్తున్నాను, ఏంది అని అంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు అయితే వస్తాయి. అంటే బయట వాళ్ళు ఎవరో ఏయో చెప్పారు అని చెప్పేసి వాళ్ళ మాటలు విని మీరు మీ ప్రేమించిన వాళ్ళైతే అంటే ఇట్లా అడిగి విడిపోవడాలు మాత్రం చేయకండి. ఎందుకంటే మీ కళ్ళతో చూసినప్పుడు, మీ చెవులతో విన్నప్పుడు అది ప్రేమ నాట్ ఓన్లీ లవర్స్ గురించి కాదు, అంటే అందరి గురించి చెప్తున్నాం. మన చుట్టుపక్కల కానీ అమ్మ నాన్న కానీ వీళ్ళందరూ కూడా ఎవడో ఏదో చెప్పడని త్వరగా రియాక్ట్ అయితే అవ్వద్దు. మీ చెవులతో విని మీ కళ్ళతో మీరు చూస్తేనే దానికి రియాక్ట్ అవ్వండి. ఎందుకు అని అంటే ఎవడో చెప్పిన మాటలు వినడం వల్ల కొన్నిసార్లు సంసారాలు విడిపోతాయి, కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ విడిపోతుంది, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ చెప్పేవాళ్ళు కూడా అలాంటి లేనిపోని చెప్పొద్దు, వినేవాళ్ళు కూడా కన్ఫర్మేషన్ చేసుకుని ఏదైనా చెయ్యండి. బట్ ఆశ ఈరోజు చేసిన ఫ్రాంక్ అయితే
అంటే సగం వరకు నమ్మాను. నువ్వు ఈ ఉంగరం విసిరావు చూసావా, ఈ ఉంగరం విసిరేసావు చూడు, అప్పుడు నిజంగా గుండె ఇలా అయ్యింది. నువ్వు నమ్మినావంటే ఎట్లా నమ్ముతావు? నువ్వు చేస్తే నమ్ముతావు. నేను ఫ్రాంక్ అనుకోలే, నేను చేస్తే నమ్మడం కాదు. అంటే నిజంగా ఎవడో ఏదైనా చెప్పాడా అంటే మనం హ్యాపీగా ఉంటున్నాము, వీడు విడగొట్టడానికి చాలామంది చాలా రకాలుగా పొలాలు వేస్తారు కదా, ఆ రకంగా ఎవడన్నా ఏదైనా చెప్పాడా, ఇది లేనిపోయిన మాటలు ఎందుకు ఇలా చెవునేసుకుంది, ఎందుకు ఇంత ఇదవుతుంది, ఫస్ట్ అడగాలి కదా, ఎందుకు ఇంత సీరియస్ అవుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నిజం అనుకున్నా. బట్ నేను వెళ్ళి ఇలా వచ్చి కూర్చున్న తర్వాత మైక్ జుముకు 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 అని మెరుస్తుంది. ఇంకా మెరుస్తున్నప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే ఇది మైక్ లైట్ ఫ్రాంక్ మొదలెట్టింది, ఎక్కడ ఉందో కెమెరా, సరే మనం కూడా చిన్న ఇద్దాం రివర్స్ లేని. ఎందుకు కొట్టినావు మరి నువ్వు ఇట్లా అన్నావు, ఇదంతా చేసినావు? నాకు అప్పుడు తెలియదు మైక్ ఉందని. నీకు బేసిక్ లేకపోతే నేను చెయ్యేందుకు లేకపోతే చెప్పు, నువ్వు మరుదులే వెళ్ళిపోతా నా హెయిర్ స్టైల్ పాడే, నాకు దెబ్బేం తలగలే కానీ. ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా యాక్టింగ్ ఇట్లుంది నిజంగా ఫ్రెండ్స్. ఇగో నేను ఇట్లా రాజముందు దొరకద్దని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్ అయినా, అప్పుడు కొంచెం కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చినాయి, కానీ ఈయన ముందు నీళ్ళు వస్తలేవు. ఎంత లోపలికి వెళ్ళి గుంజుకున్నా తెలుసా వాటర్, కుళాయి పెట్టుకోవాలి అప్పుడు వస్తాయి. సీరియస్ గా ఎంత ఎడతామని ఏడుపు వస్తలేదు. నమ్ముతాడా నమ్మడా, నాకేం లోపలికి వెళ్ళి నవ్వు వస్తుంది. నీకు విషయం చెప్పిన నిజంగా నేను ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు, నిజంగా నువ్వు ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు మన మధ్యలో ఇంకా యాక్టింగ్ ఉండదు, రియాలిటీ అనేది వస్తుంది. ఎప్పుడైనా నిజంగా జరిగితే, అది జరగలేదు కాబట్టి నీకు కొంచెం కళ్ళంపటి నీళ్ళు రాలేదు. నవ్వు వస్తుంది, నమ్మో అదే అన్న జస్ట్ దేవుడా జస్ట్. సో ఫ్రెండ్స్ ఏమంటారు, ఈరోజు వీడియో అయితే ఫ్రాంక్ చేసింది. బట్ మీరు నా వీడియోల కింద కమెంట్ పెడుతున్నారు, రాసి అయితే వీడియో ఫ్రాంక్ చేయండి అని. బట్ అది ట్రై చేస్తుంది, ఆ కమెంట్లన్నీ చూసి ఇస్తా నేను ఏదో ఒక రోజు ఇస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆశ వీడియో తోడు. ఇలాంటి ఫ్రాంకులు చాలా కష్టం ఫ్రెండ్స్. నేను పోతారా, టైం అవుతుంది. నేను కూడా అసలే. సరే ఫ్రెండ్స్, ఇది వీడియో. చలికి చూడు, చలికి తట్టుకోలేక ఇవన్నీ వేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ వీడియో, కష్టపడి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. నేను ఎక్కడ దింపాలి ఇప్పుడు? నన్ను పంజాబ్ కూడా సెంటర్లో. బాయ్ ఫ్రెండ్స్.